ఇప్పుడు ముఖ్యంగా నేను ఈ చర్చలో ఒక 2, 3 అంశాల గురించి ఎక్కువ మనం చర్చించుకున్నాము. అందులో వరి ప్రధానంగా విత్తన శుద్ధి ఎలాంటి ఆవశ్యకత ఉంది. తర్వాత మనకి పసుపు మరియు అల్లంలో ప్రయోజనాలు ఏంటి అనేది చర్చించుకున్నాము. ఆ తర్వాత చాలా ముఖ్యమైన పంట సోయా చిక్కుడులో కూడా విత్తన శుద్ధి గురించి తెలుసుకుందాం. పప్పు దినుసుల్లో మాత్రము ఒక బహుళ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. బహుళ ప్రయోజనాలు అంటే అదేంటి అంటే పప్పు దినుసు పంటల్లో మనకి ఈ యొక్క వేరు బుడిపలు అనే రూట్ నాడ్యూల్స్ అంటాము. అవి యొక్క మనకి నత్రజని స్థిరీకరించడం కోసం ఉపయోగపడుతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు చూసుకున్నట్లయితే మనకి యూరియాని అందుబాటులో తేవడానికి చాలా కష్టమవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో యూరియాలో ఉన్నటువంటి నత్రజనిని స్థిరీకరించడం అనేది ఒక విత్తన శుద్ధి ద్వారా సాధించే అవకాశం ఉంది. కనుక మన దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా పప్పు దినుసుల యొక్క పంటలు సాగు చేసే రైతు సోదరులు ముఖ్యంగా ఎక్కడ సాగు చేస్తుంటారంటే మనకి పాత మహబూబ్నగర్ జిల్లాలో వికారాబాద్ జిల్లా, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన వికారాబాద్ జిల్లాలో ఎక్కువగా కంది పంటను సాగు చేస్తుంటారు. అలాగే కొంతవరకు ఖమ్మం జిల్లాలో చూసుకుంటే మినుము, పెసర వంటి పంటలను సాగు చేస్తుంటారు. అలాగే వరంగల్ జిల్లాలో కొంత కందిని విస్తారంగా సాగు చేస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం పప్పు దినుసుల పంటల యొక్క విస్తీర్ణం అనేది తక్కువగా ఉన్నప్పటికీ ఈ యొక్క పంటలలో విత్తన శుద్ధి యొక్క ప్రయోజనం చాలా ఎక్కువగా ఉంది. అందులో మనము 3 కారకాలను విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఒకటి, విత్తనానికి మొట్టమొదటిగా విత్తన శుద్ధి చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనకి తెగులు మందుతో విత్తన శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఆ తెగులు మందుతో విత్తన శుద్ధి చేసిన ఒక 30 నిమిషాల తర్వాత మనకి పురుగు మందుతో విత్తన శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈ 2 మందులను కలిపి చేసిన తర్వాత ఒక 24 గంటల గ్యాప్ తర్వాత మనకి ఈ రైజోబియం అనే యొక్క బ్యాక్టీరియాని మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క నత్రజని స్థిరీకరించడం అనేది ఈ యొక్క బ్యాక్టీరియా ద్వారా సాధించే అవకాశం ఉంది. కనుక మనము ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నామో, యూరియా కొరత అనే సమస్య లేదా ఇతర సమస్యలను ఎదుర్కొంటాం కనుక మనకి ఈ యొక్క విత్తన శుద్ధి చేయడం ద్వారా ఇలాంటి ప్రయోజనం ఉంటుందని రైతు సోదరులు గమనించాలి.